బిగిన్ చేసుకుందాం మాలిక. ఏరి మిగతా జనాలు వస్తున్నారు మేడం. ఓకే, బిగిన్ చేసుకుందాం. ఈ లోపుగా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఓకే మేడం. కానీ క్లాస్ ఇస్తుందని కనిపిస్తుందమ్మా బోర్డు? అమ్మా బోర్డు కనిపిస్తుందా? బోర్డు లేదా? కనిపించట్లేదు మ్యామ్. చూద్దాం. కనిపిస్తుందా? మేడం. మేడం లేదా? కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుందా? కనిపించిందా? ఎస్ మేడం. ఓకేనా? ఏమా కనిపించిందా? ఓకే మేడం, కనిపించింది. ఓకే మేడం. సరే. ఇప్పుడు ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఎక్స్క్రీషన్, విసర్జన చూస్తున్నాం. చూడండి, ఆల్రెడీ మనం ఫిజియాలజీ బిగిన్ చేసుకున్నాం. ఫిజియాలజీలో ఏమేమి చూసాం మనం? జీర్ణ వ్యవస్థ చూసాము, జీర్ణక్రియ చూసాం, డైజెస్టివ్ సిస్టమ్ చూసాం, డైజెషన్. నెక్స్ట్ తర్వాత శ్వాసక్రియ చూసాం, రెస్పిరేషన్. తర్వాత ప్రసరణ వ్యవస్థ చూసాం, సర్క్యులేషన్ చూసాం. ఇంకా లాస్ట్లో వచ్చేది విసర్జన, ఎక్స్క్రీషన్ అనేది చూస్తాం. నిన్న ప్రాక్టికల్ టెస్ట్లు రాయమన్న వచ్చేసింది అందరికి. అందరూ రాయలేదు, కొంతమందే పెట్టారు. చూస్తాను నేను అన్ని. హలో, కార్బోహైడ్రేట్ టెస్ట్లు రాయమన్నాగా? రాశాం. అందరు రాయలే, కొంతమంది ఇంకా రాయలేదు. వచ్చేసినాయా? సరే, ఇప్పుడు విసర్జక వ్యవస్థలో చూస్తే మనకు విసర్జన అనేది ఎలా జరుగుతుంది చెప్పండి? విసర్జన అనేది ఎలా జరుగుతుంది? కిడ్నీస్ ఫిల్టరేషన్. కిడ్నీస్ పెర్ఫార్మ్ ఎక్స్క్రీషన్, అంటే మూత్రపిండాల ద్వారా మనకి విసర్జన అనేది జరుగుతూ ఉంటుంది కదా. సరే, మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి? మనకు తెలుసు కదా, ఎక్కడ ఉంటాయి మూత్రపిండాలు? చెప్పండి, ఎక్కడ ఉంటాయి మూత్రపిండాలు? ఎన్ని ఉంటాయి? అబ్డామిన్ లో ఉంటాయి. ఓకే, ఎన్ని ఉంటాయి? ఎన్ని నంబర్? రెండా? రెండు జతలా? 2. ఓకే, వెరీ గుడ్, 1 పెయిర్. ఇది హ్యూమన్ బీయింగ్ అనుకుంటే మనం ఏమనుకున్నాం? ఇది ఇంత కూడా ఇది ఇక్కడ ఉంటాయి అన్నమాట కిడ్నీస్ కదా, ఇక్కడ ఉంటాయి. అంటే దీన్ని ఏమంటాము? ఇది అబ్డామినల్ క్యావిటీ, అంటే ఉదర కుహరం. ఉదర కుహరంలో ఒక జత ఉంటాయి, చిక్కుడు గింజ ఆకృతిలో ఉంటాయి అన్నమాట. ఇలా బీన్ షేప్ లో ఉంటాయి. నెక్స్ట్ దేనికి ఇరువైపులా ఇక్కడ మనకి ఏముంటది? వర్టిబ్రల్ కాలం అనేది ఉంటది, వెన్నెముక అనేది ఉంటది. వెన్నెముకకు ఇరువైపులా ఇంకా ఎక్కడ ఉండొచ్చు? బిహైండ్ ద ఇంటెస్టైన్, ఆంతరానికి వెనక వైపున అమరి ఉంటాయి. ఏంటవి? మూత్రపిండాలు. సరేనా? సరే, మూత్రపిండం చూస్తే మీకు వాటి యొక్క స్ట్రక్చర్, షేప్ ఐడియా ఉంది కదా? మూత్రపిండము అంటే ఎలా ఉంటుంది? వేయగలరా?
డయాగ్రామ్. మూత్రపిండం నిర్మాణము చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం మూత్రపిండం ఎలా ఉంటుంది అనేది. వెయ్యండి, ఎలా వేస్తారో చూస్తా నేను. కనిపిస్తుందమ్మా బోర్డు? ఎస్ మేడం. ఓకే. ఇలా ఉంది మూత్రపిండం నిర్మాణం చూస్తే మనకి. వీటిపైన ఇలా ఉన్నాయి. వీటిని ఏమంటాం చెప్తారా ఎవరన్నా? ఎడ్రినల్ గ్లాండ్. వెరీ గుడ్, ఎడ్రినల్ గ్లాండ్, అధివృక్క గ్రంథులు. ఇదిగో చూడండి, నేను చూపిస్తున్నాను, కనిపిస్తుందా? ఇక్కడ ఇలాగ ఉంది, ఇలా వేసుకున్నాం. ఇది ఈ నొక్కు వంటి నిర్మాణం, నాచ్ లైక్ స్ట్రక్చర్, దాన్ని ఏమంటాం? నాచ్, హైలస్ అంటాం ఇంగ్లీష్ లో. హైలస్, HILUS, హైలస్ అంటాం. తెలుగులో నాభి, నాభి అంటాం. ఏది? ఇదిగో ఈ నొక్కు. ఓకే, లేబులింగ్ నొక్కు. నెక్స్ట్ దీన్ని ఏమంటాం? మూత్రపిండం, కిడ్నీ కదా. ఇది వృక్క ధమని, రీనల్ ఆర్టరీ. వృక్క ధమని, రీనల్ ఆర్టరీ. నెక్స్ట్ ఇది మూత్రనాళం, యూరేటర్. యూరేటర్, మూత్రనాళం, యూరేటర్. ఇది మూత్రాశయం, యూరినరీ బ్లాడర్. ఇది ప్రసేకం, ప్రసేకం, యూరెత్రా. యూరెత్రా. లేబులింగ్ తెలిసిందా? ఇది ఏమనుకున్నాం? అధివృక్క గ్రంథి అంటే ఏమంటారు? అధివృక్క గ్రంథి అంటే ఇంగ్లీష్ లో ఎడ్రినల్ గ్లాండ్. ఇది రీనల్ ఆర్టరీ, వృక్క ధమని. దిస్ వన్ కిడ్నీ, మూత్రపిండం. యూరిటర్, మూత్రనాళం. యూరినరీ బ్లాడర్, మూత్రాశయం. ప్రసేకం, దిస్ ఈస్ యూరెత్రా. ఓకే. నెక్స్ట్ చెరిపేనా బోర్డు? అమ్మ బోర్డు చెరిపేనా? వేసుకున్నారా డయాగ్రామ్? వేసుకున్నా మేడం. ఓకే. నెక్స్ట్ దీని నిలువు కోత చూసామనుకో, మూత్రపిండం నిలువు కోత చూస్తే ఏముంటది చూడండి. నిలువు కోత వేసుకున్నాక అప్పుడు మనం మన టాపిక్ కి వెళ్దాం. LS ఆఫ్ కిడ్నీ అనమాట ఇప్పుడు వేసేది. వేసుకోండి. నంబర్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్, మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. LS ఆఫ్ కిడ్నీ, మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం లేదా లాంగిట్యూడినల్ సెక్షన్ చూస్తే ఎలా కనిపిస్తుంది మీకు? ఎలా ఉంటాయి? బ్రౌనిష్ రెడ్ కలర్, గోధుమ ఎరుపు వర్ణంలో ఉంటాయి. మళ్ళీ ఇందాక ఇది లేబులింగ్ చేసుకున్నాం. దీన్ని ఏమన్నాం? యూరిటర్, మూత్రనాళం అన్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ నొక్కు ఉన్నది, దీన్ని ఏమో ఇందాక నాభి అన్నాం, హైలస్ అన్నాం. ఈ లోపల ఉండే పార్ట్ని ఏమంటాం? దవ్వ అంటాం. దవ్వ, మెడులా, మెడ్యులా. నెక్స్ట్ బయట ఉండేది వల్కలం, కార్టెక్స్. వల్కలం, కార్టెక్స్, కార్టెక్స్ అంటాం. ఇది చూడండి,
ఇవి ఇలా వేసుకున్నాం కదా, ఇవి వృక్క పిరమిడ్లు. వృక్క పిరమిడ్లు, రీనల్ పిరమిడ్స్. రీనల్ పిరమిడ్స్. ఈ రీనల్ పిరమిడ్ మధ్య ఇదిగో ఇలాగే వేసుకున్నాం. ఇది బెల్లిని నాళాలు. బెల్లిని నాళాలు లేదా బెల్లిని డక్ట్స్. డక్ట్స్ ఆఫ్ బెల్లిని ఆర్ బెల్లిని డక్ట్స్. చూడండి లేబులింగ్: యూరేటర్ మూత్రనాళం, హైలస్. నెక్స్ట్ వృక్క పిరమిడ్లు, రీనల్ పిరమిడ్స్. దీస్ వన్ బెల్లిని నాళాలు, బెల్లిని డక్ట్స్. నెక్స్ట్ మెడ్యులా వల్కలము. ఓకేనా? తీసేనా డయాగ్రాము? ఓకే, ఇప్పుడు చూడండి, ఈ నిలువు కోత వేసుకున్నాం. ఇందులో మనం ఏమన్నా రేనల్ పిరమిడ్, ఈ రేనల్ పిరమిడ్ లో ఇలా ఉన్నాయి ఇలాంటి స్ట్రక్చర్స్. ఆ ఒక్కొక్క దాన్ని నెఫ్రిడియా అంటాం. నెఫ్రాన్. నెఫ్రాన్ అంటే వృక్కము. వృక్కం. ఒక్కో వృక్కము యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటది? ఇలాంటి వృక్కాలు మూత్రపిండంలో ఎన్ని ఉంటాయంట? 1.2 మిలియన్. 1.2 మిలియన్లు ఒక్కో మూత్రపిండంలో ఉంటాయన్నమాట. 2 మూత్రపిండాలు ఉన్నాయి కాబట్టి 2.4 మిలియన్ ఒక్కో మూత్రపిండంలో అలాంటి నిర్మాణాలు 1.2 అనేవి ఉంటాయి. వాటి స్ట్రక్చర్ చూస్తే ఎలా ఉంటుంది? దాని పేరేంటి? ఇప్పుడు మనం వేసుకునే దాన్ని ఏమంటాం? నెఫ్రాన్ నిర్మాణం. నెఫ్రాన్ నిర్మాణం. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. పెట్టుకున్నారా హెడ్డింగ్? మాలిక, విజిబుల్ బోర్డ్? ఈజ్ బోర్డ్ ఈజ్ విజిబుల్? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు డయాగ్రామ్ వేయండి. నెఫ్రాన్ డయాగ్రామ్ వేయండి చక్కగా. ఈ లోపల గ్లోమర్యులస్ అనమాట. ఈ లోపల బ్లడ్ క్యాపిల్లరీస్. ఇది జాగ్రత్తగా వేయండి. ఇంకోటి మొత్తం అన్ని బ్రాంచెస్ అన్నట్లకి అవుతుంది. ఓకే, వేసుకున్నారా?
రెండు పార్ట్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇది ఒకటేమో క్యాప్సులార్ లైక్ స్ట్రక్చర్, ఇది చక్కగా ఎలా ఉంది, గుళికలా ఉంది గుండ్రంగా. దాన్ని లేబులింగ్ చేసుకోండి. ఇది డయాగ్రామ్ అయిందా వేయటం అమ్మా? మాలిక వేసావా? వేశాను మేడం. బిందు మాధవి ఓకే, లేబులింగ్ చేయండి. ఇది బౌమాన్స్ గుళిక, బౌమాన్స్ క్యాప్సూల్. నేను గీత పెట్టాను చూడండి. బౌమాన్స్ క్యాప్సూల్, BOWMAN అఫాస్ట్రియాస్, బౌమాన్స్ క్యాప్సూల్, బౌమాన్స్ గుళిక. ఇది గ్లోమర్యులస్, గ్లోమర్యులస్, గ్లోమర్యులస్. మొదటిదేమో బౌమాన్స్ గుళిక, ఇదేమో గ్లోమర్యులస్, గ్లోమర్యులస్. నెక్స్ట్ ఇది అభివాహి ధమనిక, అభివాహి ధమనిక, అభివాహి ధమనిక. ఎఫారెంట్, AFFERENT, ఎఫారెంట్ ఆర్టిరియోల్, ఎఫారెంట్ ఆర్టిరియోల్, అభివాహి ధమనిక. ఈ పైది ఇదిగో ఇది కనబడిందా? అపవాహి ధమనిక, అపవాహి ధమనిక. ఇఫారెంట్, EFFERENT, ఇఫారెంట్ ఆర్టిరియోల్. చూడండి, ఇప్పటి వరకు 4 చెప్పాను లేబులింగ్. ఏమేం చెప్పాను లేబులింగ్? ఫస్ట్ వచ్చింది బౌమాన్స్ క్యాప్సూల్, బౌమాన్స్ గుళిక. ఇది బౌమాన్స్ గుళిక చెప్పాను. నెక్స్ట్ తర్వాత ఇంకేం చెప్పుకున్నాం? దాని తర్వాత గ్లోమర్యులస్ అనేది వచ్చింది. తర్వాత అభివాహి ధమనిక, ఎఫారెంట్ ఆర్టిరియోల్ చెప్పుకున్నాం. తర్వాత ఇఫారెంట్ ఆర్టిరియోల్. ఓకే, ఇదిగో ఇక్కడ మధ్యలో ఉన్న చూడండి, లూప్ ఆఫ్ హెన్లీ, హెన్లీ సిక్యము, లూప్, LOO, లూప్ ఆఫ్ హెన్లీ, HENLEY, హెన్లీ, హెన్లీ సిక్యము. తెలుగు మీడియం వాళ్ళు రాస్తున్నాను చూడండి, హెన్లీ, హెన్లీ సిక్యం, హెన్లీ సిక్యం. హెన్లీ సిక్యం. నెక్స్ట్ తర్వాత లేబులింగ్ చేయండి. ఇది సంగ్రహనాళం, ఈ లాస్ట్లోది కలెక్టింగ్ డక్ట్, సంగ్రహనాళం, కలెక్టింగ్ డక్ట్. ఈ చుట్టూతో వేసుకున్న ఇవి వ్యాస రెక్ట, వ్యాస రెక్ట, VASA వ్యాస, RECTA రెక్ట, వ్యాస రెక్ట, వ్యాస రెక్ట. నెక్స్ట్ ఇక్కడ సమీపస్థ సంవళిత నాళిక, సమీపస్థ సంవళిత నాళిక. ప్రాక్సిమల్, PROXIMAL, ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్, CONVOLUTED, ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్, ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే, ఈ చివరిది దూరస్థ సంవళిత నాళిక. ఇది స్టార్టింగ్ ఏమో సమీపస్థ సంవళిత నాళిక, దూరస్థ సంవళిత నాళిక, డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్. Starting is proximal convoluted tube and the last one is distal convoluted tube, distal convoluted tube. ఇక్కడ కింద సమీపస్థలో దిగుతుంది. ఇది అవరోహక బాహువు, అవరోహక బాహువు. డిసెండింగ్ ఎండ్, డిసెండింగ్ ఆర్మ్, అవరోహక బాహువు, అవరోహక బాహువు, అవరోహక బాహువు. డిసెండింగ్ ఆర్మ్, డిసెండింగ్ ఆర్మ్. ఇక్కడ
ఈ లాస్ట్ లో ఆరోహక బాహువు, అసెండింగ్ ఆర్మ్. అసెండింగ్ ఆర్మ్ చూడండి ఒకసారి లేబులింగ్ చెప్పేస్తున్నాను. ఇది ఏమనుకున్నాం, బౌమస్ క్యాప్సూల్, దాని లోపల ఉన్నది ఇది గ్లోమర్యులస్, ఇదేమో అభివాహి ధమనిక, ఎఫారెంట్ ఆర్టిరియోల్, అపవాహి ధమనిక, ఇఫారెంట్ ఆర్టిరియోల్. నెక్స్ట్ సమీపస్థ సంవళిత నాళిక, ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్, దూరస్థ సంవళిత నాళిక, డిజిటల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్. ఇక్కడ వచ్చేటప్పటికి సంగ్రహనాళం, కలెక్టింగ్ డక్. ఇదంతా చుట్టూతా ఉన్నటువంటిది ఇలా ఉన్నది వ్యాసారెక్ట. నెక్స్ట్ ఇది దిగుతున్నది అవరోహక బాహు, డిసెండింగ్ ఆర్మ్. మళ్ళీ ఇలా పైకి వస్తున్నది అసెండింగ్ ఆర్మ్, ఆరోహక బాహు. ఇప్పుడు ఇందాక మనం మూత్రపిండం బాహ్య నిర్మాణం వేసుకున్నాం. నెక్స్ట్ మూత్రపిండం నిలువు కోత అంతర్నిర్మాణం వేసుకున్నాం. అంతర్నిర్మాణంలో మనకి రీనల్ పిరమిడ్స్, వృక్క పిరమిడ్లు అనేవి కనబడి, ఒక్కొక్క వృక్క పిరమిడ్ లో ఏముంటాయి అనమాట, వృక్కాలు అనేవి ఉంటాయి. ఈ వృక్కాలు ఎన్ని ఉంటాయంటే ఒక్కో మూత్రపిండంలో 1.2 మిలియన్. ఓకే, 1.2 మిలియన్ అనేవి ఉంటాయి నెఫ్రాన్. ఒక్క నెఫ్రాన్ ఇప్పుడు ఆ మూత్రపిండం లోపల మనకి ఇలా వేసుకున్నాము, దానిలో ఇలాగ వేసుకున్నాం. ఆ ఒక్క రేఖ లాంటిది ఎక్స్పాండ్ చేస్తే ఇలా ఉంటది అనమాట. ఇయే చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. మూత్రపిండంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏదయ్యా అంటే నెఫ్రాన్, వృక్కము అని అంటారు. వృక్కం అన్నా నెఫ్రాన్ అన్నా ఒకటే. ఒక్కోసారి ఎగ్జామినేషన్ లో నెఫ్రాన్ నిర్మాణము అంటాడు. నెఫ్రాన్ అంటే వృక్కమే, వృక్కం నిర్మాణం అన్నా నెఫ్రానే. ఇదేంటి, క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. ఒక్కొక్క నెఫ్రాను కలిసి ఏం చేస్తాయి, వృక్క పిరమిడ్లుగా ఏర్పడతాయి. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయి, మన శరీరంలోని రక్తంలోని ఉన్నటువంటి వివిధ రకాల మలిన పదార్థాలను, ఇంప్యూరిటీస్ అన్నిటినీ కూడా ఏం చేస్తాయి, వడపోస్తాయి. ఓకే, ఆ మలిన పదార్థాలన్నీ కూడా వడపోసేసి బయటికి ఎక్స్క్రేషన్ లో తోడ్పడుతుంది అనమాట. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటనమాట, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే నాట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద నెఫ్రాన్, నాన్ ఫంక్షనింగ్ ఆఫ్ ద నెఫ్రాన్, ఫెయిల్యూర్ ఆఫ్ నెఫ్రాన్స్. అర్థమవుతుందా? వృక్కాలు అనేవి సరిగా పనిచేయకపోతే లేదా అవి నిర్వీర్యం అయిపోతే దాన్ని మనం కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నాం, మూత్రపిండం ప్రాబ్లం అని. మరి ఇప్పుడు ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనుకో, ఇంకో కిడ్నీ తోటి ఎలాగో మనం గటాన్ అవ్వచ్చు. 2 కిడ్నీస్ పోయినాయి అనుకో ఏమవుతుంది, మన బాడీలో ఇంప్యూరిటీస్ అన్ని కూడా అక్యూములేట్ అయిపోతాయి, మలిన పదార్థాలన్నీ అక్యూములేట్ అయిపోతాయి. దట్ లీడ్స్ టు టాక్సిసిటీ, విషతత్వం అనేది ఏర్పడిపోతుంది. అదంతా కూడా డీటాక్సిఫికేషన్ చేస్తుంది. యాక్చువల్గా కిడ్నీ విష పదార్థాలన్నిటిని కూడా విషరహితం చేస్తుంది అనమాట. సరే, మరి అది నిర్వహించలేకపోతే ఏమవుతుంది, టాక్సికెంట్స్ అన్ని కూడా అక్యూములేట్ అయిపోయి మన బాడీలో దట్ లీడ్స్ టు లిథాలిటీ, మరణం సంభవించవచ్చు. అందుకని మనం ఇప్పుడు చూసే ఉంటారు మీరు, ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దే అండర్ గోస్ డయాలసిస్ కి వెళ్తారు. డయాలసిస్ అంటే ఇట్ ఈస్ ఏ మెషిన్ ఆర్టిఫిషియల్లీ క్లీన్స్, ప్యూరిఫైస్ బ్లడ్ అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ కిడ్నీస్. అంటే మూత్రపిండాల యొక్క ప్లేస్ లో ఏం చేస్తుంది, ఈ డయాలసిస్ మిషన్ అనేది డయాలసిస్ చేస్తుంది, ఇంప్యూరిటీస్ ని చేస్తుంది. డయాలసిస్ అనేది ఖర్చుతో కూడింది. ఆ డయాలసిస్ కనీసం వారంలో 2 సార్లు అయినా చేయించుకోవాలి, అలాగే జీవితాంతం చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీస్ మరి ఫెయిల్యూర్ అయితే. అందుకని కిడ్నీస్ ని చాలా మనం హెల్దీగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, ఇప్పుడు ఈ వృక్కంలో చూస్తే నెఫ్రాన్ లో మనకి 2 పార్ట్స్ కనబడుతున్నాయి. ఒకటి బౌమస్ క్యాప్సూల్, ద అదర్ వన్ ఈజ్ ఇది ఇలా ట్యూబులర్ పార్ట్ కదా, నాళంగా ఉంది. అది ఎలా ఉంది, ఆ నాళం అనేది కన్వాల్యూటెడ్ ట్యూబ్, అంటే అనేక మెలికలు పడి ఉంది. నంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్, ఇట్ ఈస్ హ్యావింగ్ నంబర్ ఆఫ్ కన్వల్షన్స్, ఫోల్డింగ్స్, బెండ్స్. అందువలన దాన్ని ఏమన్నాం, సంవళిత నాళం అన్నాం. 2 భాగాలు ఉన్నాయి నెఫ్రాన్ లో. దేర్ ఆర్ 2 పార్ట్స్. ఒకటేంటి, బౌమన్స్ క్యాప్సూల్, బౌమన్స్ గుళిక. ఇంకోటి ఏంటి, సంవళిత నాళం. ఇప్పుడు బౌమన్స్ గుళికలో చూస్తే ఏం కనబడుతుంది, 2 పొరలు అనేవి కనబడుతున్నాయి. చూడు, ఇదిగో ఇదో పొర, ఇంకో పొర, 2 లేయర్, డబల్ లేయర్డ్ అనమాట. 2 పొరలు అనేవి కనబడుతుంది. దీని లోపల బౌమన్స్ గుళిక లోపల ఏముంది, రక్త కేశనాళిక గుచ్చము అనేది ఉంది.
ఏ ప్లెక్సెస్ PLEXES ప్లెక్సెస్ ఆఫ్ అంటే నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ బ్లడ్ క్యాపిల్లరీస్ ఈజ్ సీన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ గ్లోమర్యులస్. రక్తనాళిక గుచ్చము అనేది మనకి బౌమన్స్ క్యాప్సూల్లో కనబడుతుంది. దాన్నే మనం ఏమంటాం గ్లోమర్యులస్ అని అంటాము. అది ఎక్కడ ఉంది బౌమన్స్ క్యాప్సూల్లో ఉందన్నమాట. మళ్ళీ ఇంకా మనకి ఏం కనబడింది ఇదిగో ఇది దీన్ని ఏమన్నాం అభివాహి ధమనిక అనుకున్నాం. ఇది ఏంటి efferent arteriole enters into Bowman's capsule and leaves as a efferent arteriole. అభివాహి ధమనిక అభి అంటే ఏంటి రక్తాన్ని తీసుకుని లోపలికి వెళ్తుంది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఎలాగా అపవాహి ధమనికగా బయటికి వచ్చేస్తుంది. ఓకే ఆ లోపల ఇది ఏం చేసింది డెవలప్స్ బ్లడ్ క్యాపిల్లరీ నెట్వర్క్ ప్లెక్సెస్ ఆఫ్ బ్లడ్ క్యాపిల్లరీ దట్ ఈస్ నథింగ్ బట్ గ్లోమర్యులస్. గ్లోమర్యులస్ అనేటువంటి రక్తకేశనాళిక గుచ్చావళిని ఏర్పరిచింది అనమాట. ఇది ఫస్ట్ పార్ట్ గురించి. సెకండ్ పార్ట్ ఇదిగో ఇదంతా సెకండ్ పార్ట్. దాన్ని ఏమన్నాం సంవెళిత నాళం అన్నాం. కన్వాల్యూటెడ్ ట్యూబ్ అనుకున్నాం. మెలికలు తిరిగి ఉంది. ఇట్ ఆక్యుపేస్ మెజారిటీ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్. నెఫ్రాన్ లో అత్యధిక భాగాన్ని ఇదే ఆక్రమిస్తుంది. అవునా చాలా ఎక్కువ భాగాన్ని ఇదే ఆక్రమిస్తా ఉంది. తర్వాత దీనిలో ఏమున్నాయి రెండు భాగాలు ఉన్నాయంట. సమీపస్థ భాగం ప్రాక్సిమల్ నెక్స్ట్ దూరస్థ భాగం డిస్టల్. రెండు భాగాలు కనబడుతున్నాయి. ఈ రెండు భాగాల మధ్యలో మనకి ఇలా కనబడుతుంది హెయిర్ పిన్ బ్యాండ్ అంటే మనం పెట్టుకునేటువంటి చెంపిన్ను సెగపిన్ను షేప్ లో ఒక నిర్మాణం కనబడుతుంది. దాన్ని మనం ఎన్నో హెన్లీ సిక్యము లూప్ ఆఫ్ హెన్లీ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఈ భాగాన్ని గుర్తించాడు. అందువల్ల దాన్ని అతని పేరు మీద హెన్లీ సిక్యము అని అన్నాం. అంటే మూడు భాగాలు ఉన్నాయన్నమాట ఈ సంవలిత నాళంలో. ద కన్వాల్యూటెడ్ ట్యూబ్ is having three parts. First one is proximal and last one is distal and middle is loop of Henle. మధ్యలో హెన్లీ సిక్కిం ఉంది. ప్రారంభ భాగాన్ని సమీప సంవళిత నాళం అన్నాం. చివరి భాగాన్ని దూరస్థ సంవళిత నాళం అని అన్నాం. ఓకే తర్వాత ఈ చూడు ఈ సమీపస్థ సంవళిత నాళం యువాకారంలో ఉంది. ఇలా కిందకి దిగుతా ఉంది కదా గోస్ డౌన్. దాన్ని ఏమన్నాం అవరోహక బాహు డిసెండింగ్ ఎండ్ అన్నాం. తర్వాత హెన్లీ సిక్యం అయ్యి మళ్ళీ ఇట్ ఈస్ అసెండింగ్. దాన్ని ఆరోహక బాహు మళ్ళీ పైకి లేస్తుంది ఎరెక్ట్. దాన్ని ఏమన్నాం ఆరోహక బాహు అని అన్నాం అనమాట. ఓకే తర్వాత ఈ సంవళిత నాళాన్ని ఆవరించి ఇదిగో రక్తకేశనాళికలతో కూడినటువంటి గుచ్చము అనేది మనం చూసాము. రక్తకేశనాళికలతో కూడిన గుచ్చం వంటి నిర్మాణాన్ని మనం చూసాం కదా. దాన్ని మనం ఏమన్నాం వ్యాసారెక్ట అన్నాం. పరిరక్తకేశనాళిక గుచ్చం పెరి క్యాపిల్లరీ ట్యూబ్ పెరి క్యాపిల్లరీ బ్లడ్ వెజల్ ఇవన్నీ దీన్ని సంవళిత నాళాన్ని ఆవరించి ఉన్నాయి. దాన్నే మనం ఏమన్నాం వ్యాసారెక్ట అని అన్నాం అన్నమాట. ఇందులో అన్ని కలిసి ఎలాగ ఏర్పడతాయి వృక్కశిర రీనల్ల వీన్ గా ఏర్పడతాయి. ఇవన్నీ కలి అదో బృహశిర సబ్ వీనా కేవా ఆర్ కేవల్ వీన్ లోనికి ప్రవేశిస్తుంది అనమాట. మరి ఫంక్షన్స్ ఏంటి ముందు ఫంక్షన్స్ చూద్దాం. ఆ తర్వాత నెఫ్రాన్ యొక్క ఫంక్షను ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. ముందు ఏంటి ఫంక్షన్స్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కిడ్నీస్. మూత్రపిండాలు ఏం పనిని చేస్తాయి ఏం పనిని నిర్వహిస్తాయి విధులు ఏంటి మూత్రపిండం యొక్క విధులు ఏంటి కనబడిందా డయాగ్రామ్ వేసుకున్నారా సౌందర్య మేడం నెఫ్రాన్ లో ఎన్ని భాగాలు ఉన్నాయి నాన్న చెప్పానా మేడం అన్ని రెండు భాగాలు ఉన్నాయి రెండు భాగాల పేర్లు చెప్పు చెప్పు బహుమన్ గులిక మేడం సంవలిత నాళం మేడం సమీపస్థ సంవలిత నాళం మేడం ఓకే ఓకే మాలిక మేడం బౌమన్స్ క్యాప్సూల్ లో వాట్ ఆర్ ద పార్ట్స్ ప్రెజెంట్ ఇన్ గ్లోమెరులస్ efferent artery efferent artery వెరీ గుడ్
సంధ్య మేడం సంధ్య సంవళిత నాళంలో ఎన్ని భాగాలు ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి మేడం. ఆ, సమీపస్థ సంవల్తనాళం, దూరస్థ సంవల్తనాళం మేడం. ఈ రెండిట్ల మధ్యలో హెన్లీ ఉంటుంది మేడం. వెరీ గుడ్. హెన్లీ సిక్కిం అనేది ఉంది. నాగలక్ష్మి నాగలక్ష్మి మేడం. సంవళిత నాళాన్ని ఆవరించి రక్తకేశ నాళికలు అనేవి ఉన్నాయి కదా, దానికి ఒక పేరు ఉంది. ఆ పేరేంటి? బోమన్ గుళికలో రక్తగుచ్చం ఉంటుంది మేడం. అదే మేడం. అది కాదురా, సంవళిత నాళం ఒక ట్యూబ్ వచ్చింది కదా పొడవుగా వచ్చి, దాని చుట్టూతో రక్తకేశ నాళికలు ఉన్నాయి. దాని పేరు ఏదో చెప్పాను లేబులింగ్ లో. చెప్తావా? మౌనిక, డి మౌనిక మేడం. పేరు చెప్పు, దాని పేరు. గ్లామర్ రోలర్ మేడం. అది కాదు. బిందు మాధవి. బిందు గ్లామర్ మేడం. అపవాహి ధమని మేడం. ఏనానా? అపవాహి ధమని మేడం. నేనేం అడిగా? ఈ సంవళిత నాళాన్ని ఆవరించి ఉన్న రక్తకేశ నాళికలు, దానికి ఒక పేరు ఉంది. మేడం. వెరీ గుడ్. వ్యాసారెక్ట అంటాం. జగదీశ్వరి. సరే, జగదీశ్వరి ఇప్పుడు ఈ దూరస్థ సంవళిత నాళిక ఎండ్స్ విత్ వాట్? డిజిటల్ కన్వాల్యేటెడ్ ట్యూబ్ ఎంటర్స్ ఇంటూ డాష్. లాస్ట్ లో ఉన్న పార్ట్ ఏంటి? లాస్ట్ లో ఉన్న భాగం అమ్మా? కాదు. రోహిణి, రమ్య రోహిణి మేడం. దూరస్థ సంవళిత నాళిక దేనిలోనికి తెచ్చుకుంటుందిరా చివర? మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. దూరస్థ సంవళిత నాళిక దేనిలోనికి తెచ్చుకుంటుంది చివర ఉన్న భాగం? ఎవరు చెప్తారు అమ్మా? సంగ్రహ నాళం. ఓకే, కలెక్టింగ్ డక్ట్ సంగ్రహ నాళంలోనికి తెచ్చుకుంటుంది. లేదు, సంగ్రహ నాళంలోనికి తెచ్చుకుంటుంది. సరే, ఇప్పుడు ఫంక్షన్స్ ఏంటి, విధులు ఏంటి? బోర్డు కనిపిస్తుందా? ఓకే, విధులు. నత్రజని సంబంధం మలిన పదార్థాల విసర్జన. ఫస్ట్ పాయింట్ ఏంటి? విసర్జన నిర్వహిస్తుంది. ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజనస్ కాంపౌండ్స్. నత్రజని సంబంధ పదార్థాలని విసర్జిస్తుంది. ఎలిమినేటింగ్ నైట్రోజనస్ కాంపౌండ్స్, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ. సెకండ్ వన్ ఈజ్ సమతా స్థితి, బ్యాలెన్స్. నెక్స్ట్, ఇప్పటికి 2 విధులు చూసాం. ఒకటేమో నత్రజని సంబంధ మలిన పదార్థాలని విసర్జిస్తుంది, రెండోది సమతా స్థితికి తోడ్పడుతుంది. నెక్స్ట్, మూడవ విధి ఏంటి? రక్త పరిమాణాన్ని క్రమపరుస్తుంది. రక్త పరిమాణాన్ని క్రమపరచడం. రెగ్యులేటింగ్ ద బ్లడ్ వాల్యూమ్. రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ వాల్యూమ్ పరుస్తుంది. నెక్స్ట్, అధికంగా ఉన్న నీటి లవణాలని
నీటి లవణాలు. నీటి లవణాలను కూడా ఏం చేస్తుంది? నీటి లవణాలని అలాగే పైత్యరస లవణాలని కూడా విసర్జిస్తుంది. ఎక్సెస్ బైల్ సాల్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ salts present in water. Excess salts present in water and as well as the bile salts and electrolytes will be expelled from the body through kidneys. Volume of the blood is maintained and equilibrium. Nitrogenous compounds will be expelled out through kidneys. 4 విధులు నేర్చుకున్నాం. 5వ విధి ఆమ్లక్షార సమతా స్థితి. ఆమ్లక్షార సమతా స్థితి. ఈక్విలిబ్రియం ఆఫ్ యాసిడ్ అండ్ బేస్, దట్ ఈస్ బఫర్, pH అంటాం దాన్ని. నెక్స్ట్ అదనంగా లాస్ట్ ఫంక్షన్ అదనంగా ఉన్న మందులను డీటాక్సిఫికేషన్ చేస్తుంది. డీటాక్సిఫికేషన్ ఆఫ్ మెడిసిన్స్, అదనంగా ఉన్న మందులను డీటాక్సిఫికేషన్ చేస్తుంది. డీటాక్సిఫికేషన్ ఆఫ్ మెడిసిన్స్. చూడు ఏమేమి విధులు: నత్రజని సంబంధ మలిన పదార్థాలని విసర్జిస్తుంది, సమతా స్థితికి తోడ్పడుతుంది, రక్త పరిమాణాన్ని క్రమపరుస్తుంది, అధికంగా ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి లవణాలని పైత్యరస లవణాలని కూడా విసర్జిస్తుంది, ఆమ్లక్షార సమతా స్థితి pHకి తోడ్పడుతుంది, అదనంగా ఉన్న మందుల్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఎలిమినేషన్ ఆర్ ఎక్స్పల్షన్ ఆఫ్ నైట్రోజనస్ కాంపౌండ్స్, బ్యాలెన్సింగ్. నెక్స్ట్ regulation of blood volume, elimination or expulsion of excessive water salts or electrolytes present in water and as well as salts present in bile, and maintenance of pH, that is acid base equilibrium, and maintenance of detoxification, means conversion of toxins as a neutralization. అది ఈ మూత్రపిండాల యొక్క విధులు. ఓకే, నెక్స్ట్ నెఫ్రాన్లు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ నెఫ్రాన్స్. ఎన్ని రకాల నెఫ్రాన్లు లేదా వృక్కాలు కలవు? ఎన్ని రకాల నెఫ్రాన్లు కలవు? 2 రకాలు. నెఫ్రాన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. 2 రకాలు. ఏమేంటి? ఒకటి వల్కల నెఫ్రాన్లు. వల్కల నెఫ్రాన్లు. రెండోది దవ్వ నెఫ్రాన్లు. కార్టికల్ నెఫ్రాన్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ మెడ్యులరీ nephrons. That means nephrons deposited are present at the cortical region and nephrons located embedded in medullary region. వల్కల ప్రాంతంలో ఉన్నటువంటి నెఫ్రాన్లు అలాగే దవ్వ ప్రాంతంలో లోపల మూత్రపిండం లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని దవ్వ అంటాం. అక్కడ ఉన్న నెఫ్రాన్లు దవ్వ నెఫ్రాన్లు. వెలుపల వైపు భాగాన్ని వల్కలం అంటాం. అక్కడ ఉన్న నెఫ్రాన్లు వల్కల నెఫ్రాన్లు. ఓకే, ఏంటి తేడా? ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి? నెఫ్రాన్లు ఎన్ని రకాలు? 2 రకాలు. ఏమేంటి? వల్కల నెఫ్రాన్లు, దవ్వ నెఫ్రాన్. ఓకే, డిఫరెన్సెస్ చూద్దాం. దవ్వ నెఫ్రాన్లు, తేడా ఏంటి? రెండిటికి మధ్య భేదం ఏంటి చూద్దాం. ఇవి ఇవి హెన్లీసిక్యం. హెన్లీసిక్యం వీటిలో పొట్టిగా ఉంటుంది. షార్ట్ హెన్లీ లూప్ ఆఫ్ హెన్లీ షార్ట్. దీంట్లో హెన్లీసిక్యం పొడవుగా ఉంటుంది. లూప్ ఆఫ్ హెన్లీ ఇస్ లాంగ్, ఎలాంగేటెడ్. ఎప్పుడైతే పొట్టిగా ఉందో ఏమవుతుంది? పొట్టిగా ఉంటే ఏంటి? పొట్టిగా ఉంటే ఏమవుతుంది చెప్పండి? నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి. వెన్ అబాండెంట్ వాటర్ ఈస్ దేర్ అంటే దీస్ ఆర్ యాక్టివ్. నీరు తక్కువగా ఉన్నప్పుడు ఇవి యాక్టివ్. దీస్ ఆర్ యాక్టివ్ వెన్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్. ఇవి
పొట్టి హెన్లీ సిక్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఏంటి, హెన్లీ సిక్యం తక్కువ ఉంది అంటే వాటర్ వెంటనే బయటికి ఎలిమినేట్ అయిపోతుంది. వెంటనే ఎలిమినేట్ అయిపోతుంది అంటే వాటర్ పుష్కలంగా ఉంది, సమృద్ధిగా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, రెయినీ సీజన్ లో ఇవి బాగా యాక్టివ్ గా ఉంటాయి. అందుకని మనం ఆఫెన్ వి గోస్ ఫర్ యూరినేషన్. అర్థమైందా? వర్షాకాలంలో వల్కల నెఫ్రాన్లు అనేవి యాక్టివ్ గా పనిచేస్తాయి. అందువల్ల ఏంటి, వాటికి హెన్లీ సిక్యం చాలా తక్కువ ఉంది, షార్ట్ గా ఉంది. కాబట్టి మనకి ఏమవుతుంది, ఆఫెన్ వి గోస్ ఫర్ యూరినేషన్. ఇది ఇక్కడేమో పొడవుగా ఉంటది. ఎప్పుడు నీరు, ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఇవి యాక్టివ్ గా ఉంటాయి, దవ్వ నెఫ్రాన్లు. అప్పుడు ఏమవుతుంది, నీరు తక్కువగా ఉన్నప్పుడు ఏంటి, పొడవు పెరిగింది అనుకో. ఇప్పుడు చూడు, ఏదైనా మనం ఎక్కడికైనా టెంపుల్స్ కానీ లేదా ఎక్కడైనా సర్కస్ కానీ వెళ్ళాం అనుకో, ఫస్ట్ వెళ్ళినప్పుడు చక్కగా షార్ట్ కట్లో వెళ్ళిపోతాం. నెక్స్ట్ అది బాగా క్లిక్ అయింది, అది ఏదో సర్కస్ ఏదో, అప్పుడు ఏం చేస్తాడు, రోజు ఇలా లేదా జనాభాను జనసందోహాన్ని తప్పించడానికి ఏం చేస్తాడు, ఇలాగ లూప్స్ అనేవి తిప్పుతాడు. అలాగే ఇక్కడ హెన్లీ సిక్యం పొడవు పెరిగింది అంటే ఏమవుతుంది, ఈ నీరు తొందరగా బయటికి వెళ్తా అనమాట. అంటే నీరు తక్కువగా ఉంది కాబట్టి వేస్ట్ అనేది తక్కువగా అవ్వాలి. నీరు ఎక్కువగా ఉంది కాబట్టి వేస్ట్ అయినా ప్రాబ్లం లేదు. అంటే నీరు ఎక్కువ అంటే ఏంటి, ఇవి షార్ట్ గా ఉంటాయి అనమాట. అది ఓకే. అప్పుడు ఏంటి, తక్కువగా ఉంది కాబట్టి పలుచని మూత్రం అనేది వస్తుంది. ఇక్కడ ద యూరిన్ విల్ బి వెరీ థిన్. అంటే ఏంటి, డైల్యూట్ యూరిన్ సజల ఏర్పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది, కాన్సన్ట్రేటెడ్ గాఢంగా ఉన్నటువంటి మూత్రం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చూసాం మనం నెఫ్రాన్స్ గురించి చూసాం. వాట్ ఈస్ నెఫ్రాన్? నెఫ్రాన్ ఈజ్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. మూత్రపిండంలో క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాన్ని మనం నెఫ్రాన్ అంటాం. ఎన్ని ఉంటాయి, ఒక్కో మూత్రపిండంలో ఇవి 1.2 మిలియన్ ఉంటాయి. ఈ నెఫ్రాన్లు ఎన్ని రకాలు, నెఫ్రాన్ లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద మెయిన్స్ ఇన్ నెఫ్రాన్? 2 పార్ట్స్. ఒకటేమో క్యాప్సులార్ పార్ట్, గుళికలా ఉంది, విచ్ ఈజ్ నోన్ యాజ్ బౌమన్స్ క్యాప్సూల్. ఇంకోటి ఏంటి, ట్యూబులార్ పార్ట్, దాన్ని సంవళిత నాళం అన్నాం, విచ్ ఈజ్ హ్యావింగ్ నంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్. సరే, గుళికలా ఉన్న దాంట్లో ఏమున్నాయి, బ్లడ్ వెజల్స్ అనేవి ఏంటి, నంబర్ ఆఫ్ హ్యావింగ్ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్, ప్లెక్సెస్, దాన్ని ఏమన్నాం, గ్లోమర్యులస్ అని అన్నాము కదా. రక్తకేశనాళిక గుచ్చం గ్లోమరిలస్ అన్నాం. ఆ గ్లోమరిలస్ లోనికి ఏమి ఎంటర్ అయింది, అభివాహి ధమనిక అనేది ఎంటర్ అయింది. ఎఫారెంట్ ఆర్టెరియోల్ ఎంటర్స్ అండ్ డెవలప్స్ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్స్ అండ్ లీవ్ యాజ్ ఏ ఇఫారెంట్ ఆర్టెరియోల్, అపవాహి ధమనికగా బయటకు వచ్చేస్తుంది. తర్వాత కంటిన్యూషన్ బౌమన్స్ గుళిక అనేది 2 పొరలను కలిగి ఉంది. బౌమన్స్ గుళిక సంవళిత నాళంగా ఏర్పడుతుంది. సంవళిత నాళకంలో 3 భాగాలు ఉంటాయి. దేర్ ఆర్ 3 పార్ట్స్. స్టార్టింగ్ దాన్ని ఏమంటాం, సమీపస్థ సంవళిత నాళిక అన్నాం, అంటే ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్. నెక్స్ట్ చివర ఉన్న దాన్ని డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్ అన్నాం. ఈ రెండింటికి మధ్యన హెన్లీ సిక్యం, లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఉంది. తర్వాత ఈ సమీపస్థ సంవళిత నాళం ఏర్పడుతుంది, దాన్ని అవరోహక బాహువు అన్నాం, డిసెండింగ్ ఆర్మ్ అన్నాం. మళ్ళీ పైకి ఎగబాగుతుంది, దాన్ని ఏమన్నాం, అసెండింగ్ ఆర్మ్ అని అన్నాం. తర్వాత లాస్ట్ లో ఉన్నటువంటి దూరస్థ సంవళిత నాళిక ఓపెన్స్ ఇంటూ కలెక్టింగ్ డక్ట్, సంగ్రహ నాళంలోనికి తెరుచుకుంటుంది. అలాగే సంవళిత నాళిక చుట్టూతా రక్తకేశ నాళికలు ఉంటాయి, దాన్ని మనం ఏమన్నాం, వ్యాసరెక్టా అని అన్నాం. సరే, నెఫ్రాన్లు ఎక్కడ ఉంటాయి, 2 రకాలుగా ఉంటాయి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ నెఫ్రాన్స్. ఒకటి కార్టికులర్ నెఫ్రాన్స్, ద అదర్ వన్ ఈస్ మెడ్యులర్ నెఫ్రాన్. వల్కల నెఫ్రాన్లు, దవ్వ నెఫ్రాన్లు. ఏమీ లేదు, వల్కల నెఫ్రాన్లు అంటే వల్కలంలో ఉంటాయి, దవ్వ నెఫ్రాన్లు అంటే దవ్వలో ఉంటాయి. ఓకే, అవి ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి, అక్కరెన్స్ ని బట్టి 2 రకాలు అనుకున్నాం. కానీ వాటి యొక్క స్ట్రక్చర్ లో కూడా, నిర్మాణంలో కూడా తేడా ఉంది. ఏంటి తేడా, దవ్వలో ఉండేటువంటి నెఫ్రాన్స్ కి హెన్లీ సిక్యము పొడవుగా ఉంటదంట, ఎలాంగేటెడ్. అలాగే కార్టెక్స్ లో ఉండే వాటికి షార్ట్ హెన్లీ లూప్ ఈస్ ప్రజెంట్, తక్కువగా పొట్టిగా ఉండేటువంటి హెన్లీ సిక్యము అనేది ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకేంటి, నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఏవి యాక్టివ్ గా పనిచేస్తాయి అంటే, వెన్ అబాండెంట్ వాటర్ ఇస్ దేర్ ఆర్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ వెరీ కూల్, అప్పుడు ఏం పనిచేస్తాయి అంటే వల్కల నెఫ్రాన్లు అనేవి పనిచేస్తాయి.
ఓకే కార్టికులర్ నెఫ్రాన్స్ ఆర్ వెరీ యాక్టివ్, సో ఆఫెన్ వి గోస్ ఫర్ డాష్. నెక్స్ట్ తర్వాత ఈ దవ్వ నెఫ్రాన్లు ఏంటి, స్కేర్సిటీ ఆఫ్ వాటర్, నీరు తక్కువగా ఉంది లేదా డ్రై కండిషన్ లో వేడిగా ఉన్నప్పుడు క్లైమాటిక్ కండిషన్స్ ఇవి యాక్టివ్ గా పనిచేస్తాయి, చురుగ్గా పనిచేస్తాయి. ఓకే వలకల నెఫ్రాన్ల వల్ల పలచని మూత్రం అనేది ఏర్పడుతుంది, డైల్యూట్ యూరిన్ ఈస్ ఫార్మ్డ్. ఓకే అలాగే ఈ దవ్వ నెఫ్రాన్లు యాక్టివ్ గా ఉండడం వల్ల ఎలాంటి మూత్రం ఏర్పడుతుంది, నీకు గాఢంగా ఉన్నటువంటి మూత్రం ఏర్పడుతుంది, అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఈస్ ఫార్మ్డ్, గాఢమైనటువంటి మూత్రము ఏర్పడుతుంది. ఇవాళ మనం ఏం చూసాం, మూత్రపిండం యొక్క నిర్మాణం చూసాం, అలాగే వృక్కం యొక్క నిర్మాణం చూసాం, ఎన్ని రకాలు అనేది చూసాము. సరే నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఏం చేస్తాం, ఫంక్షనింగ్ ఆఫ్ నెఫ్రాన్ అనేది చూద్దాం. ఓకేనా ఏమా? సరే Okay, madam. ఓకే మేడం. లెటర్స్ క్లాస్. ఇది నోట్స్ రాసుకోండి. ఆ టెస్ట్లు కూడా అందరు రాయలేదు, కొంతమంది రాశారు, ఇంకెవరు రాయలేదో చూసుకొని చదువుకొని చూడకుండా రాయండి. ఓకే మేడం అమ్మా? మేడం నోట్స్ పెడతారా ఓ, మేడం చెప్పు. ఇప్పుడు? పెడతాను, ఇప్పుడు కాదురా, నాకు క్లాసెస్ ఉంటున్నాయిరా, అందుకని బిజీగా మొత్తం 6 hours ఉంటున్నాయి. సండే రోజు ఈ నైట్ గానీ లేదా రేపు మార్నింగ్ గానీ నేను పెడతాను, జ్ఞాపకం ఉంది. ఇంకా అసలు ఖాళీగా ఉండలే, మళ్ళీ ఇవన్నీ అప్లోడ్ చేయాలి కదా, అది అందుకు ఏమా పెడతాను, రేపు పెడతాను. ఓకే సరే. ఓకే